రీసెంట్లీ ఈస్టర్న్ కమాండ్, ఇండియన్ ఆర్మీ యొక్క ఈస్టర్న్ కమాండ్ వాళ్ళ టెస్ట్లు ఏవైతే వాళ్ళు డ్రిల్స్ చేస్తూ ఉంటారో వాళ్ళ డ్రిల్స్లో భాగంగా వాళ్ళ దగ్గర ఉన్న మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ రష్యా ఏదైతే ఉందో స్మర్క్, వాళ్ళు దాని ఇమేజ్ రిలీజ్ చేశారు. ఈ ఇమేజ్లో చాలామందికి ఇంట్రెస్టింగ్ ఏమనిపించిందంటే వాళ్ళు దాని మీద ఒక ప్రొటెక్షన్ పెట్టారు. అంటే మామూలుగా మనం ఇప్పటివరకు ట్యాంక్స్కి చూసాం సార్, కానీ ఇప్పుడు మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్స్కి కూడా పెట్టారు. ఆ ప్రొటెక్షన్ ఎందుకు పెట్టారు? అండ్ ఇది నిజానికి చెప్పాలంటే ఇది కూడా మనం ఏమన్నా ఫ్యూచర్ కాంబాట్కి దానికి మనం ఒక ప్రిపేర్ అవుతున్నట్టుగా అనుకోవచ్చా? మనకు ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలే మనకు గుణపాఠాలు చెప్తున్నాయి. ఓకే, మనం చూస్తే కనుక రష్యా ట్యాంకులన్నీ కీవ్ దాకా వెళ్ళిపోయాయి, బెలారూస్ నుంచి వెళ్ళిపోయాయి, కీవ్ సరిహద్దుల దాకా వెళ్ళాయి. ఏమయ్యాయి? మొత్తం కోలం పేల్చేసింది కీవ్. మొత్తం కొన్ని వందల ట్యాంకులన్నీ వాళ్ళు ధ్వంసం చేయగలిగారు. దేంతో చేశారు? డ్రోన్స్తో చేశారు వాళ్ళు. కామికాజీ డ్రోన్స్ అంటాం కదా, ఆత్మాహుతి చేసుకునేటువంటి డ్రోన్స్ వచ్చి కొడితే కనుక అవి పేలిపోయాయి. కోర్స్ కొన్ని మిసైల్స్ కొట్టారు, వాట్ ఎవర్ మల్టిపుల్ యాంగిల్స్ దాన్ని ధ్వంసం చేయగలిగారు. అంటే వల్నరబిలిటీ, మనకు ఉన్నటువంటి అసెట్స్ బయటకు వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద మిసైల్స్ని మనం తట్టుకునే కెపాసిటీ మనకు రెడార్ ఇవన్నీ ఉన్నా కానీ కూడా ఈ చిన్న చిన్న డ్రోన్స్ ఫాస్ట్గా అవుతున్నటువంటి ఆబ్జెక్ట్స్ తోటి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ వచ్చి కొడితే కనుక తట్టుకునే కెపాసిటీ మన దగ్గర లేదు. ఇది మనకు అర్థమైంది. మనకి దీంతో మనం ఏం చేసామంటే టెక్నాలజీ తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. సాఫ్ట్ కిల్, హార్డ్ కిల్, ఈ రెండు కూడా మనం తీసుకొస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ ప్రతి ఎపిసోడ్లో మనం డ్రోన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు కూడా ఎక్సెప్షన్ మనకు లేదు. సో ఇప్పుడు దాన్ని డ్రోన్స్ అని ఉరికే అంటున్నాం కానీ దాన్ని డ్రోన్స్ అంటారు, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటారు, ఇలా చాలా ఉన్నాయి, దానికి టర్మినాలజీస్ చాలా ఉన్నాయి. ఎనివే వాడి మనిషి ఉండడు, కానీ అది రిమోట్గా వచ్చేటువంటి ఏవైతే ఫాస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయో అవి వచ్చి దానికి కొంత అమ్యూనిషన్ ఉంటుంది, దాన్ని మన మీద డంప్ చేసైనా వెళ్ళొచ్చు, లేదా క్రాష్ ల్యాండ్ దీన్ని బ్లాస్ట్ చేయొచ్చు. సో దానికి మనం కొన్ని ఆప్షన్స్. ఒకటి ఏంటంటే సాఫ్ట్ కిల్, దాని యొక్క సిగ్నల్ కట్ చేసేవాళ్ళు. సిగ్నల్ కట్ చేసేస్తే కనుక అది ఎటు వెళ్ళాలో తెలియక అది కుప్పకూలిపోయేది. కొన్నిటికి అది పాసిబుల్, కొన్ని దానికి వాళ్ళు ఏం చేశారు, ఇంకా చాలా స్మార్ట్ అయ్యారు. వాళ్ళ సిగ్నల్ కట్ అవ్వకుండా వాళ్ళు కొన్ని ప్రోటోకాల్స్ పెట్టుకున్నారు. దాన్ని కట్ చేయడం చాలా కష్టం. రెండోది, ఒక జీపీఎస్ టార్గెట్ ఇచ్చి దాన్ని పంపిస్తే కనుక అది ఇంక ఏ సిగ్నల్ లేకుండా ఇండిపెండెంట్గా అది వెళ్ళి కొట్టగలిగినటువంటి కెపాసిటీస్ ఉన్నాయి. అప్పుడు సాఫ్ట్ కిల్ పని చేయకపోవచ్చు. రెండవది హార్డ్ కిల్లో కూడా కొన్ని మనం ఆల్రెడీ మనం డిఫెన్స్ రౌండ్లో చర్చించుకున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు నెట్ గ్రనేడ్ అంటాం, అది వెళ్ళి దాన్ని క్యాప్చర్ చేసి పట్టుకొని కిందకి తీసుకొచ్చేటువంటి కొన్ని పెట్టుకున్నాము. కొన్ని అంత ఫాస్ట్గా వెళ్తున్నది మనం పట్టుకోవడం కష్టం అవ్వచ్చు, అవి ఇంకా క్రాష్ అయ్యి తీరుతాయి అన్నటువంటి వాటికి ఏం చేయాలి. సో మనం ఏంటంటే ఒక హెల్మెట్ లాంటిది, ఒక కవచం లాంటిది పెట్టుకుంటాం. దాని పేరు కోప్ కేజ్ అంటారు. కోపింగ్ అప్ కేజ్ అంటే మనకు వచ్చేటువంటి థ్రెట్స్ని కోప్ చేయడానికి కేజ్ లాంటిది పెట్టుకుంటున్నాం మనం. ఓకే, ఒక హెల్మెట్ లాంటిది అనుకుందాం. ఇది మనం గతంలో మన T-90, T-72 ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పెట్టాం మనం. వాటి మీద ఈ డ్రోన్స్ వచ్చి పడితే కనుక తట్టుకునేటువంటి కెపాసిటీ దానికి పెట్టుకున్నాం మనం. ఇప్పుడు అది ఈ మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్స్ ఏమన్నా దానికి పెట్టడం మొదలుపెట్టాం. ఫస్ట్ టైం ఈస్టర్న్ కమాండ్ వాళ్ళు దీన్ని డెమాన్స్ట్రేట్ చేసి దీన్ని సక్సెస్ఫుల్గా దాన్ని కోప్ కేజ్ వాళ్ళు దాన్ని అప్లై చేయగలిగారు. ఓకే, అంటే రేపటి రోజు వాటిని టార్గెట్ చేసి ఏమైనా కనుక అటాక్స్ జరిగితే ఫస్ట్ వాటికి ప్రొటెక్షన్ ఉంటుంది, ఈ డ్రోన్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది. సర్వైవబిలిటీ అంటే దాన్ని బతికే ఛాన్సులు పెరుగుతాయి. ఒకసారి తట్టుకుందంటే కనుక నెక్స్ట్ మళ్ళీ రివర్స్ వీల్ కొట్టగలరు. ముందరే దాన్ని అన్ని ధ్వంసం చేసేస్తే మన శక్తి ఉండదు కదా. అందుకని దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ ప్రొటెక్షన్ వలయాలు పెట్టుకుంటున్నాం మనం. కౌంటర్ మెజర్స్ ఉంటాయి, సిగ్నల్ జామింగ్ ఉంటుంది, తర్వాత దాన్ని వచ్చేటువంటి ఆబ్జెక్ట్స్ని ఐడెంటిఫై చేసి పేల్చేటువంటి టెక్నాలజీస్ ఉంటాయి. మనం కూడా స్వామ్ డ్రోన్స్ తీసుకెళ్ళి కొట్టడం ఉంటుంది. ఇటువంటి చాలా మనం పెట్టుకున్నాం దాంట్లో ఇది ఒక అంశం. అందుకని ఈ అప్గ్రేడ్ ఏదైతే మనం చేశారో మన వాళ్ళు, అది కూడా ఇంతవరకు ట్యాంక్స్కి ఉన్నది ఈరోజు మిసైల్స్కి, మిసైల్ లాంచింగ్ బ్యారల్స్కి వాటికి ఇవ్వడం అన్నది ఒక కొత్త నూతనత్వం. అది రాబోయే ఎమర్జింగ్ థ్రెట్స్కి రాబోయేటువంటి మనకి ఏవైతే శక్తులు మన మీద ప్రయోగం చేసేటువంటి కొత్త నూతనమైనటువంటి పద్ధతిలో మన మీద దాడులు చేస్తారో వాటి నుంచి మనల్ని మనం రక్షించుకునేటువంటి కవచాలు తయారు చేసుకుంటున్నాము. అదే ఈ యొక్క అప్గ్రేడ్, మనం ఈ కోప్ కేజ్ అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.